అప్పుడే కాదు, ఇప్పుడు కూడా భారత్ బయట దేశాల వారికి నిధులుగారే. లేకుంటే చూడండి, ఇక్కడ ఇళ్లల్లో చోరీ చేయడానికి ఎక్కడో బంగ్లాదేశ్ లాంటి పరాయి దేశాల నుంచి దొంగలొస్తున్నారంటే పరిస్థితి ఏంటి? అదే జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో. ఆ చోరగాళ్లను పట్టుకున్నాక గాని తెలీదు వేళ్ళొచ్చింది పరాయి దేశం నుంచని. ఆ డీటెయిల్స్ ఏంటో మీరు చూడండి. ఆదిలాబాద్ జిల్లా మావాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ నగర్. ఇక్కడ జరిగిన హై ప్రొఫైల్ చోరీ కేసు పోలీసులకు సవాల్గా మారింది. అయితే పలు టెక్నికల్ ఎవిడెన్స్లు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రంగంలోకి దిగిన ఆదిలాబాద్ పోలీసులు దర్యాప్తు తీవ్రతరం చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ జౌనీ అలియాస్ జానీ అలీ, అతడి సోదరుడు మొహమ్మద్ రుమాన్ అలీతో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన పండ్ల వ్యాపారి తరుణ్ సింగ్ లను సోమవారం అరెస్టు చేశారు ఆదిలాబాద్ పోలీసులు. నిందితుల నుంచి 8 లక్షల విలువైన 73 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, 4,270 నగదు, 5 ఐఫోన్లు, 2 శాంసంగ్ ఫోన్లు, ఒక ఐప్యాడ్ తో పాటు చోరీకి వాడిన 2 వీలర్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రికవరీ చేసిన బంగారంలో ఆదిలాబాద్ కేసుకు సంబంధించిన 50 గ్రాములు, మహారాష్ట్ర నాగ్పూర్ కేసుకు చెందిన బంగారం మరికొంత ఉన్నట్లు చెప్పారు ఎస్పీ. దాదాపు 12 మంది వీళ్ళ గ్యాంగ్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఇదే పనికి వస్తారు. ఒక లోకల్ బ్రోకర్ పట్టుకొని బార్డర్ క్రాస్ చేసి మళ్ళీ దొంగతనం చేసి ప్రాపర్టీ మొత్తం తీసుకొని అక్కడ పోయి అక్కడ అమ్ముతారు. లోకల్ జైల్లో కొంతమంది వీళ్ళకి పరిచయాలు అయ్యారు. ఇంతకుముందు 2-3 సార్లు జైలు పోయినప్పుడు దానిలో ఒకరు తరుణ్ సింగ్ కూడా అట్లా జైల్లో వాళ్ళకి కలిశారు. వివిధ రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో ముఠా కదలికలు పసిగట్టారు పోలీసులు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన మావాల సిఐ, సైబర్ క్రైమ్ ఎస్ఐ, త్రిశూల్ క్రైమ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు జిల్లా ఎస్పీ.